హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నాము. ఫస్ట్ ఎర్రగడ్డ బాగా ఎర్రగా వేగాలంట. నాకు కూడా తెలీదు, మా పిన్ని నేర్పిస్తుంటే నేర్చుకుంటున్నాను. చూడండి, బాగుందా? హాయ్, చూస్తున్నారు కదా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనా, మెంతాకు కడిగి రెడీగా ఉంచుకోవాలి. ముంతమాడి పప్పు లాస్ట్లో నెయ్యిలో వేయించి గార్నిష్ లాగా వేసుకోవాలంట. నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, టమాటా చూస్తున్నారు కదా, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా ఎర్రగడ్డని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కింద వేసి దాంతో కొంచెం కింద చూస్తున్నారు కదా, అల్లం పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఫస్ట్ మటన్ని మనం నీట్గా కడిగేసుకొని కొద్దిగా కారము, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసి, ఉప్పు తగినంత ఉప్పు వేసి కలుపుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అని చెప్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటా వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అవి కడిగి పెట్టుకున్నాం కదా, మెంతాకు అన్నీ వేసి కలుపుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి, ధనియాల పొడి తగినంత. మనం నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ బియ్యాన్ని ఎసురు బాగా తెల్లేటప్పుడు వేసి ఉడికించుకోవాలి. మనం వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, ఎసురు కాగిన తర్వాత బియ్యము ఇలా బాగా ఉడికిన తర్వాత మగ్గడం కోసం దగ్గర పడేటప్పుడు మనం ఉడికించుకున్న ముక్కల్ని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా వేయాలి. అలా వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మీకు సూపర్గా వస్తుంది బిర్యానీ టేస్ట్.